ఇంటి పని వంట పని అన్నీ మేమే చేయాలి. పని ఎక్కువ జీతం తక్కువ, ఏం చేస్తాం? కాసేపు గొరక తీద్దాం. అమ్మో నా కూతురు పేరు ప్రతిష్ట. ప్రతిష్ట ఎక్కడికి వెళ్ళింది ప్రతిష్ట? అమ్మో లేచుందా? బతికే ఉందా చచ్చిపోయిందో? బతికే ఉంది. ప్రతిష్ట చెప్పండి అమ్మగారండి. ఏం చేస్తున్నావు? పడుకుంటున్నావేంటి? పని చేసేస్తున్నాను. చాలే కానీ కాఫీ తీసుకురాయలు. అలాగే అమ్మగారండి, మీకు మాట అమ్మగారండి. ఏం చెప్పండి? మీ కూతురు పెళ్ళి కదండి? అవును. నాకు ఎంత డబ్బులు పెట్టి చేయమంటారండి? 30 సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. నీకు 300 పెట్టినా ఏంటి అమ్మగారండి? అయితే 150 చాలా? చాలా. మా అమ్మగారు మొక్క మీద ముడిసిపోతుంది బంగారం అండి. మాకు తెలుసండి ఈసారి అన్ని సేల్స్ మాకే వస్తాయని. అవునా? అన్ని పోయా ఏంటండి? మా అమ్మగారు మాకు బూడిలా అయిపోయింది. ఏమైంది అమ్మగారండి? నీకు చెప్తే వాడిస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మగారండి. నీకు తెలుసు కదా మ్యారేజ్ ఉందని, సేల్స్ అన్నీ పోయాయట. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, యేసు బాబు వాళ్ళందరినీ పిలవండి. సరే, మంచి ఐడియా ఇచ్చావు. సరే, నువ్వు ఇంటి పనులన్నీ చేసుకొని నన్ను పిలుస్తాను. అలాగే అండి. మన యేసు బాబు వచ్చారండి. అవునా? ఏసీ వచ్చారు. ఎక్కడే ఉండే ఏసీ పిలుస్తాను. ఏసీయా లోపలికి రండి. ఏసీయా రండి. ఈ మొదటి స్థానంలో కూర్చోండి. నాకు చాలా పనులు ఉన్నాయి. తర్వాత వస్తాను. అమ్మో, మా యేసు బాబు ఏంటమ్మో దివాళగా నొక్క పెట్టేశాడు. ప్రతిష్ట ఎవరు వచ్చారు చూడు. చూసాను అంటే సినిమాలో చేశారు కదండి, అతను వచ్చాడండి. అవునా? హీరో వచ్చాడా? హాయ్ హర్ష, లోపలిగా. బాగున్నావా? బాగున్నావా? దా రెండో స్థానంలో కూర్చో. షూటింగ్ వస్తున్నట్టు రెండో స్థానం ఇస్తాను, కనీసం ఆటో స్థానమే లేదు. అమ్మో, ఇది వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మన ఎస్ఐ ఒక మాట అడిగేద్దాం. ఎస్ఐ దాని శబ్ద స్థానంలో కూర్చో. ప్రతిష్ట మా ఫ్రెండ్ హర్ష వచ్చాడు కనుక మళ్ళీ చూసుకో. కాఫీ తీసుకో. మమ్మల్ని ముట్టుకొచ్చా? మా పొయ్యిలో పూడిలా ఉంది. మాట్లాడుతుంది. పని చూసుకో. ఎప్పుడు అంతే. మనం అసలు చూడలేము వాళ్ళు. ఏదో అంట, అదేదో నేను రాసుకుంటే నేను కూడా బాగున్నా. ప్రతిష్ట ఎవరో వచ్చారు చూడు. చూసా అండి, మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. ఏంటి మా ఫ్యామిలీ నువ్వు కూడా కలిసిపోతావా? హాయ్ సుసి. హాయ్ ప్రియా, బాగున్నావా? బాగున్నా. ఈ మూడో స్థానంలో కూర్చో. ఏంటి నాకు ఎన్ని సర్జరీలు ఉన్నాయో తెలుసా? ఆ సర్జరీలన్నీ మానుకొని నువ్వు పీజీ వేస్తే
నాకు 3వ స్థానం ఇస్తావా? నాకు 2వ స్థానం ఇవ్వు, లేకుంటే నేను వెళ్ళిపోతాను. వద్దు ఆగా. అమ్మో తను వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? మన ఏసయ్యని ఇంకో మాట అడిగేద్దాం. ఏసయ్యా రాజశ్రీ 2వ స్థానంలో కూర్చొని ప్రతిష్ట మా ఫ్రెండ్ జెస్సీ వచ్చింది, తనకు కావాల్సిన వాడిని చూసేసుకోండి. అండి మీకు ఒక మాట అడగచ్చా? ఉదయం అంతా ఎంత పని చేస్తానండి, రాత్రి వచ్చేటప్పటికి తింటానండి, అసలు ఆకలే ఇదండి. మీ పని మంచి ఏంటి తిక్కగా మాట్లాడుతుంది? ఏంటి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అలా మాట్లాడతావా? మా పరువు తీస్తావు, వెళ్ళి పని చూసుకో. ఎప్పుడు అంతే, బాధలు కూడా చెప్పుకొని ఉంటారు ఆకలిగా. ఎవరొచ్చా చూడు, చూసేసుకుంటున్నాను. అండి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కదండి, ఆ ఆయన వచ్చారండి. ఎమ్మెల్యే వచ్చారా? హాయ్ రత్నం, బాగున్నావా? బాగున్నాను ప్రియా, నువ్వు బాగున్నావా? ఆ లోపలికి రా. వాట్ ప్రియా, నేను ఎన్నో మీటింగ్స్ పాల్గొని వస్తే నువ్వు నాకు 4వ స్థానం ఇస్తావా? కనీసం 3వ స్థానం అయ్యవు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. అవద్దా కాదు. ఫాలోయింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు చూసావా? సరే రత్నం. ఇసయా రత్నం, ఈ 3వ స్థానంలో కూర్చోండి. ప్రతిస్తావా? మా ఫ్రెండ్ అవి చేసుకుంటున్నాడు. మీకు మాట్లాడొచ్చా అండి? అంటే మొన్న ఎలక్షన్లు అయ్యాయా? మీకు ఓటైతే మాకు 2,000 ఇస్తారన్నారండి, నాకు 1,000 ఇచ్చారండి. ఎవరికి అడగారండి? వాట్ ప్రియా, ఏంటి మంచి టెక్నిక్గా మాట్లాడుతుంది? పని చూసుకో. అడిగితే అది కూడా తప్పారంట. అండి పాటలు పాడతారండి, ఆవిడ వచ్చారండి. అవునా, సింగర్ వచ్చిందా? ఆ సింగర్ గారు వచ్చారండి. ఎవరు కాదు, సింగర్. హాయ్ ప్రియా, బాగున్నావా? నువ్వు ఈసారి చాలా ఫేమస్ అయిపోయావు. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్నిటి పాటలేదు, నేను రోజు వింటున్నాను తెలుసా? ఈ 5వ స్థానంలో కూర్చో. వాట్ ప్రియా, నేను ఎన్నో ప్రోగ్రామ్స్ మానుకొని నువ్వు పిలిచావని వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? కేవలం 4వ స్థానం అయినా ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? పోనీ మన ఎస్ఐని ఇంకో మాట అడిగాను. ఎస్ఐయా కూర్చో. ప్రతిష్ట, మా ఫ్రెండ్ సింగర్ వచ్చింది, తనకు కావాల్సిన వాడిని చూసుకుంటున్నాను. తిందర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ కాదు, సింగర్ ఏదో ఒకట్లే అండి, నాకు వచ్చింది. సింగర్ గారు, మీరు ఇలా పాటలు పాడాలంటే ఏం చేయాలండి? సాధన చేయాలి. అంటే నేను ప్రతిరోజు స్నానం చేసేసుకుంటున్నానండి. అది పుట్టుకతో వస్తుంది. అదైతే పుట్టితో బోల్డని పాటలు పాడుతున్నానండి. ఏదో ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మ, వాషింగ్ పౌడర్ నిర్మ, పాలలోనే తెలుపు, పాయగారి వరకు, వాషింగ్ పౌడర్ నిర్మ. ప్రియా, ఏమని పవిత్ర? ఏంటి మీ పని మంచి పాట పాడుతుంటే చెవు నుండి బ్లడ్ వస్తుంది?
చాలా పనులు మానుకొని వచ్చాను. లేదంటే వెళ్ళిపో. అమ్మో వద్దు, అమ్మో తను వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సరే మన ఎస్ఐ అడుగుదాం. ఎస్ఐయా కూర్చో. థ్యాంక్ యూ ప్రియా. చూసుకో చూసుకో. మీకు ఒక మాట అడగచ్చండి? నాకు ఆడికి అడిగిస్తారు కదండి, అదే ఒక మొక్క ఇవ్వచ్చు కదండి. గుడిసి కొట్టుకుంటున్నాను. అదేనా బిస్కెట్ మొక్క చిన్నది ఇవ్వడానికి ఇవ్వచ్చు కదండి. వాట్ ప్రియా? అరే మైక్ దగ్గర పెట్టుకో. వాట్ ప్రియా? మీ పని మంచి దగ్గర మాట్లాడుతుంది. ఏమంటుంది? అదేమైనా బిస్కెట్ మొక్క చిన్నది ఇవ్వడానికి. ఏంటి ప్రతిసారి మాట్లాడుతూ వెళ్ళి పని చూసుకోపో. ఏంటో గుడి చేసుకోవడం కూడా తప్పే. చూడు చూస్తున్నా. ఏ ఇల్లు లేకుండా మీ ఇంటి పైగా వస్తుందండి. మీ చెల్లి వచ్చిందండి. మా చెల్లి నాలో సగం. హాయ్ చెల్లి, బాగున్నావా? బాగున్నాను. ఇదిగో మనం అందరినీ ఇన్వైట్ చేసాం, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకో. ఏం చూడు, ప్రతిష్ట ఉంది కదా. నువ్వు కూడా చూసుకో చెల్లి. పని మంచి. సరే నీకు నచ్చిన దగ్గర కూర్చో. ఎక్కడ కూర్చోండి? ఇలా నీకు నచ్చిన దగ్గర కూర్చో. ఎవరో ఉన్నా ఏది ప్రతిష్ట? బాగున్నావా? బాగున్నాను ప్రతిష్ట. ఏంటి ఇంతలా కలిసిపోయావు? నువ్వే కలిసిపోతున్నావు. ఎక్కడ లేదు తిని మొత్తం దగ్గర నేను పని చేసుకొని సన్నగా అవుతున్నాను. ఏం చెల్లి? ప్రతిష్ట ఏంటి తిక్కగా మాట్లాడుతుంది? ఏంటి పని చూసుకోపో. ఏంటో మరి నా పైన ఎందుకు పిలిచానంటే మనకి మ్యారేజ్ ఉంది, అందులో సేల్స్ అన్ని పోయాయి కాబట్టి అమ్మా ఆగేసే మీకు తెలుసు కదా, అందులో సేల్స్ అని పోయి నాకు హెల్ప్ చేయండి. అమ్మా ఆగండి మీకు తెలుసు కదా, అందుకే నాకు కొంచెం హెల్ప్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి. అమ్మా ఆగండి హర్ష. సారీ ప్రియ, మన సినిమాకి మొత్తం డబ్బులు పెట్టేశాను కాబట్టి నా ఆటోగ్రాఫ్ ఫ్రీగా తీసుకో. హర్ష డాక్టర్ గారు, హలో, సర్జరీకి రెడీ చేయండి. సారీ ప్రియా, నేను హాస్పిటల్కి అడుగుతున్నాను, డబ్బులన్నీ పెట్టేశాను, నేను సహాయం చేయాలి. అమ్మాయి పెళ్ళి. సారీ ప్రియా. సారీ ప్రియా, ఈసారి హెల్ప్ చేయలేను. మొన్న ఎన్నికలలోనే అంత డబ్బు అంతా పెట్టేశాను. సారీ ప్రియా, నీకు తెలుసు కదా మన ప్రోగ్రామ్స్ లో అన్ని డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయని. వెళ్ళికి పిలువ. సింగర్ గారు, రియల్ ఎస్టేట్ గారు. సారీ ప్రియా. సరే సరే. జాకో, సారీ ప్రియా. సారీ అక్క, పిల్లలు మీకు డబ్బులు నీకే అడుగుతున్నాను. చేతికి ఏమైందండి? గూడి మొక్కమైపోయింది. వచ్చిన వాళ్ళందరూ హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు. మీరే చెప్తారు కదండి, యేసు బాబు మంచోడు, పాపాలన్నీ చేస్తాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు అని. ఒకసారి యేసు బాబు ప్రార్థన చేయొచ్చు కదండి. సరే తలుపులు వేసి బయటికి వెళ్ళు. అలాగే ప్రార్థన చేస్తున్నావు అన్నాను. ఇంతవరకు నేను చేసిన తప్పులు క్షమించండి. నీవే సహాయం తెచ్చండి.
యేసయ్యా సహాయం దయచేయండి సార్. అమ్మా మీ మీ కూతురి పెళ్లి ఘనంగా జరుపుతాను. ఇక్కడైనా ప్రజల మీద ఆధారపడకుండా నా మీద ఆధారపడు. ఆమె అయ్యా ప్రతిష్ట చెప్పండి అమ్మగారండి. యేసయ్య నాతో చెప్పాడు, నా వంతుగా పెళ్ళంతటిని చక్కగా ఘనంగా జరిపిస్తాను. హలో మేమేంటి? అవునా, సేల్స్ అని వచ్చేసాయా? థ్యాంక్ యూ అండి. మా అమ్మగారు మొక్క మీద వెళ్ళిపోతుంది. ఏమైంది అమ్మగారండి? పోయిన సేల్స్ అన్ని వచ్చేసాయంట. ఏసై ఇచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ. కూర్చో పర్లేదు. ఏంటో మా అమ్మగారు నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టారు. నేను కూడా ఏసి బాబులోకి వచ్చేస్తాను అమ్మగారండి. అవునా, అయితే మనం కలిసి రోజు చర్చికి వెళ్దాం. ఆదివారం చదివిస్తారా అమ్మగారండి? సరే ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ స్టోరీ ఏంటంటే ఏసై లేకపోతే మనం ఏం చేయగలము. కూర్చోండి.